విక్కీ యశోధర్ దగ్గరికి వచ్చి సార్ ఇంక వెళ్దామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఏంటి విక్కీ అలా అడుగుతున్నావు? నాకు కాబోయే భార్య ఆరోగ్యం విషమయంగా ఉంటే నన్ను ఇక్కడి నుండి ఎలా వెళ్ళమంటున్నావు చెప్పు? అయినా నేను వెళ్ళడానికైనా నాకు మనసు ఎలా ఒప్పుతుంది చెప్పు? నేను ఇక్కడి నుండి వెళ్ళలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న యశోధర్ని అయితే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి సార్ ఏమంటున్నారు మీరు? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే అవును విక్కీ, నేను చేసుకోబోయే భార్య పద్మావతియే కదా, పద్మావతినే కదా నేను ప్రేమించింది, తన్నే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకి ఎంత అనారోగ్యంగా ఉంటే నేను ఎలా రాగలను చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ అయితే ఏంటి విక్కీ అంత షాక్ అయిపోతున్నావు? నేను నా బర్త్డే పార్టీలోనే చెప్పాను కదా, తన ఫోటో చూపించి మరీ చెప్పాను నీకు, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తనతోని జీవితం గడపాలనుకుంటున్నాను అని. తను ఎంత మంచిదో నీకు తెలుసు కదా, తనని చూడగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అందుకే ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి తననే ప్రేమించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ మాత్రం విక్కీ వెళ్తే నువ్వు వెళ్ళు, కానీ నేను ఇక్కడే ఉంటాను, పద్మావతి ఆరోగ్యం కుదుట పడేంత వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.